మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ చూస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకో వణుకు మొదలైంది, భయమైతుంది. ఈ వార్తలు వాస్తవాలని తట్టుకోలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, దాన్ని నడిపిస్తున్న నాయకులు నా మీద దాడులు చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న చెంచాగాలను ఉసిగొల్పుతుర్రట, దాడులు చేయమంటురట, ధమ్కీలు ఇవ్వమంటురట, అక్రమ కేసులు పెట్టమంటురట. ఇంకా 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 ఇందిరమ్మ రాజ్యం పేరుతోటి చీకటి రాజ్యానికి తెరలేపుతున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా సిగ్గైతుంది. వార్తలు వాస్తవాలను ఆపనీకి ఇంకా రౌడీలని గూండాలని మెయింటైన్ చేసే ఆ వెనుక ఉన్న మైనాన్ని కరగదీస్తా ఏం ఆలోచన లేదా? పాత ముచ్చట్లు కావివి. ఉన్నది ఉన్నట్టంటే ఊర్లు ఉండరాదు అనేది పాత ముచ్చట. ఇది ఉద్యమాల గడ్డ, సిద్దిపేట అడ్డ, ఉద్యమ బిడ్డ. నేను ఎవరికి వెనుక పోయి భయపడే ముచ్చట్లేదు. నాకు బాజాప్తా ఉన్నది ఉన్నట్టంట. ఎక్కువ మాట్లాడితే ఒక్కొక్కడి బట్టలు ఇప్పి నడి రోడ్డు మీద నిలబడి వెనుక పోయి ముచ్చట్లేదని చెప్తా. నిన్న సిద్దిపేట గురించి రేవంత్ రెడ్డి ఏం చేసిండు, సిద్దిపేట చేసిన ద్రోహం గురించి రేవంత్ రెడ్డి మీద వీడియో చేస్తే ఇక మాట్లాడుతున్నారు. కొంతమంది ధమ్కీలు ఇస్తారట, దాడులు చేస్తారట, కేసులు పెడతారట. ఈ జాతి కోసం ప్రాణాలు పోయినా కూడా వెనుక పోయే ముచ్చటోని ఆలోచన నాకు లేదు. ఇలా నీ పార్టీ కోసం నువ్వు పనిచేస్తే 4 పదవులు వస్తాయేమో, 4 కాంట్రాక్ట్లు వస్తాయేమో, 4 ఫైరవీలు చేసుకుంటారేమో. 10-20 వేల కాంట్రాక్ట్లు పని చేసుకుని 10-20 వేల పంచాయలు చేసుకునే బతికే మీకే గిట్లుంటే, ఒక లక్ష్యం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కట్టుబడ్డ నాకెంత ఉండాలి? మిత్రమా, ధమ్కీలు బంద్ చేసుకో. ఇకపోతే సిద్దిపేటకు దొంగ వస్తున్నాడు అన్న బాజాప్తా ఇప్పుడు కూడా అంట. పట్ట పగలు పైసల కట్టలతో దొరికిన వ్యక్తి దొంగ కాదా? ఒకరి నోటి బుక్కను ఎత్తగొడితే దొంగ అనరా? దొంగ అంటరా అనరా? నాటి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి పట్ట పగలు పైసల కట్టలతో పోయింది రేవంత్ రెడ్డి కాదా? పోలీసులు అరెస్ట్ చేసింది నిజం కాదా? సీసీ కెమెరాల ముందు దేశం చూసింది నిజం కాదా? ఆయన దొంగ అనరా? దొంగ అంటే నీకెందుకు ఆగమవుతాను? ఎంతమంది నాయకులు నాకు ఫోన్లు చేసి బెదిరియాలి, నిజాలు మాట్లాడద్దా? పోనీ సిద్దిపేట ముఖ్యమంత్రి అయినాక మాట్లాడేమో అనుకుంటే, నా సిద్దిపేటలో కేసీఆర్ హరీష్ రావు సారథ్యంలో వెటర్నరీ కాలేజీని తెచ్చుకుంటే, నా వెటర్నరీ కాలేజీని కొడంగల్కి ఎత్తుకపోయింది నిజం కాదా? నిజం కాదా? నేను క్వశ్చన్ చేస్తున్నాను. మిత్రులారా, 2021లో కాలేజీకు అనుమతులు వస్తే 2023లో బిల్డింగ్ మంజూరు అయింది. బిల్డింగ్ మంజూరు అయిన సెకండ్ నుంచి వర్క్ అయింది. రేవంత్ రెడ్డి రాగానే వర్క్ అయిపోయింది. ఆపింది ఎవడు? రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గానికి కొడంగల్కేమో 4300 పైచిలుకు కోట్లతోటి ఒక్కటే రోజు ఫిబ్రవరి 12 తారీఖు నాడు ఒక్కరోజు పర్యటనలో కాలేజీలు భూమి పూజ చేసుకుంటాడు, రోడ్లకు వేసుకుంటాడు, భవనాలకు వేసుకుంటాడు, లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన కాంట్రాక్ట్ వచ్చే పైసలకు కూడా భూమి పూజ చేస్తాడు. అంటే ఒక్కటే రోజు తన సొంత నియోజకవర్గానికి దాదాపు 5,000 కోట్ల రూపాయల వర్క్ చేస్తాడు. దాని కొనసాగింపుగా ఇంకో 5-6 వేల కోట్ల వర్క్కి మంజూరు చేస్తాడు. నా సిద్దిపేటకేమో 1,100 కోట్ల రూపాయలు జరుగుతున్న అభివృద్ధిని ఆపుతాడు. ఇదెక్కడ అన్యాయం అంటే కాంగ్రెస్ వాళ్ళకు కోపం వస్తుంది. అందుకనే చెప్తున్నా, సిద్దిపేట ప్రజల విఘ్నులు ఎందుకు కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పటికీ డిపాజిట్ ఇవ్వలేదంటే, గిందుకే వాళ్ళ కాంగ్రెస్ నాయకుల మీద ప్రేమ, కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటల మీద ప్రేమ సిద్దిపేట ప్రజల మీద లేదు, సిద్దిపేట అభివృద్ధి మీద లేదు. కాబట్టే సిద్దిపేట ప్రజలు వాళ్ళకి డిపాజిట్ కూడా ఇస్తారు. ఇంకా పద్ధతి మార్చకుండా ఆ నాయకుని మెప్పు కోసం, ఈ నాయకుని మెప్పు కోసం నాకు ధమ్కీలు ఇస్తే రేపు నిన్నే నడి రోజు మీద దిష్టి బొమ్మను చేసి నిలబెడతారు. మిత్రులారా, ఆలోచన చేసుకోండి. ఈ ధమ్కీలు చీకటి రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అది ఇక నడువే. కొంతమంది వెనక నుండి మైనాలు పూసి మెత్తగా మాట్లాడించి డ్రామాలు చేస్తారు తప్ప మీ దగ్గర లేవు. అవి మీరు తెచ్చుకోకూరి అనవసరంగా ఇబ్బందులు పడరు. మిత్రులారా, నేను వాస్తవంగా రాష్ట్ర రాజకీయాల గురించి డిస్కషన్ చేస్తాను. వ్యక్తిగతంగా నేను ఎవరిని కూడా తీసుకోను. మీ నాయకుల మాటలు తీసుకొని మీ నాయకుల మెప్పు కోసం రక్త చరిత్రలు రాస్తా అంటే చూస్తూ సిద్దిపేట మూకోను. ఇకపోతే కొన్ని విషయాలు మాట్లాడతాను.
మిత్రులారా, ఈరోజు ఇప్పుడు ప్రజాపాలనలట రైతు ఉత్సవాలట, ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు చేస్తున్నట ఈ జంగా రాఘవరెడ్డి అనేటువంటి ఓ పెద్ద యాడ్ ఇచ్చిండు. ఎందుకు రైతు ఉత్సవాలు చేసుకోవాలనో ఆ జంగా రాఘవరెడ్డి ఈ బుడుబొంగ చెప్పాలి, ఆ జంగా రాఘవరెడ్డి అనే బుడుబొంగ చెప్పాలి. పెద్ద పెద్ద యాడ్స్ వేసుకొని పెద్ద పెద్ద జంగలేస్తే నీ పంగనే వలుతుంది రాఘవరెడ్డి జంగా, నాకు సమాధానం చెప్పు. ఈ బట్టి విక్రమార్కుడు గెలిచే ముందు దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి బాండ్ పేపర్లు రాసి హామీలు ఇచ్చింది కదా. ఆ హామీలలో ప్రతి క్వింటాల్కి బోనస్ ఇస్తా అన్నాడు. మరి బోనస్ ఇవ్వని అసెంబ్లీలో అడిగితే బోనస్ ఇచ్చినామని చెప్పేసి అబద్ధాలు ఆడి బోగస్ చేసినటువంటి బట్టి విక్రమార్కుని మాటలకు రైతులు రైతుత్సవాలు చేసుకోవన్నా, రైతుత్సవాలు చేసుకోవన్నా. ఇంకా రేవంత్ రెడ్డి రైతు భరోసా ఎప్పుడేస్తారు, రైతు భరోసా ఎప్పుడేస్తారు? డిసెంబర్లో వేయాలి. డిసెంబర్ లేకుండా జనవరిలో వేస్తామని, జనవరిలో అడిగితే సంక్రాంతికి వేస్తామని, సంక్రాంతి తర్వాత మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత వేస్తామని, ఇంకా వేయకుండా రైతులు నాట్లేసేటప్పుడు వాడాల్సినటువంటి రైతు భరోసా ఇంకా వాడనందుకు రైతు ఉత్సవాలు చేసుకోవన్నా. ఎప్పుడు రైతు భరోసా వేయాలి, ఎప్పుడు రైతు భరోసా వేస్తుంది, దేనికి రైతు ఉత్సవాలు చేసుకోవనో ఈ జంగా రాఘవరెడ్డి చెప్పాలి. ఇంత పెద్ద యాడ్ వేస్తుడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడు, పెద్ద పెద్ద జంగాలు వేస్తే నీ పంగ వలుగుతాని అట్టేనే అంటలేను రాఘవరెడ్డి. ఇంకా చాలా చెప్తా. మిత్రులారా, ఇది ఒకసారి చూడండి. కేసీఆర్ విజన్ ఆయిల్ ఫామ్ విప్లవం. ఇలా ఆయిల్ ఫామ్ వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది? కాంగ్రెస్ వల్ల వచ్చిందా? రేవంత్ రెడ్డి వల్ల వచ్చిందా? ఇంకా బట్టి వల్ల వచ్చిందా? లేకపోతే మా వివేక్ వల్ల వచ్చిందా? రేవంత్ రెడ్డి వల్ల వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? కాంగ్రెస్ టీడీపీలు కొత్తగా ఇప్పుడే ఆకాశంలోకి చూపడ్డా. 70 ఏళ్ళు వాళ్ళనే పాలించారు కదా. నా సిద్దిపేటలో ఒక ప్రాజెక్ట్ కట్టిన మొఖాలేనా 2 పార్టీలే, ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చిన మొఖాలేనా 2 పార్టీలే. ఈ 70 ఏళ్ళల్లో సిద్దిపేటలో ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇచ్చిన ఒకే ఒక్క మొగోడు కేసీఆర్. ఆ కేసీఆర్ కాళేశ్వరం కడితేనే కదా గాలిలో తేమ వచ్చిందే కదా, గాలిలో తేమ వస్తేనే కదా ఆయిల్ పాములు ఉపయోగపడే మొక్కలు వస్తాయి, సాగవుతుంది. ఎవరిని అవలగలం చేస్తా అనుకుంటున్నారు, ఎవరిని పిచ్చోళ్ళని చేస్తా అనుకుంటున్నారు? నిజాలు దాచిపెట్టి దొంగ ముచ్చట్లు చెప్పి చేతుల కత్తెర్లు పట్టుకొని నవ్వుతూ యాడ్స్ చెప్పియగానే అబద్ధాలు నిజాలు అవుతాయా? ఇలా నీకు ఆయిల్ ఫామ్ ఈ ఫ్యాక్టరీ ఎప్పుడు జరిగింది, ఎవరు కట్టిర్రు, ఎందుకు కట్టిర్రు? ఇలా రేవంత్ రెడ్డి వచ్చి రాష్ట్ర ప్రజలకి అంకితం ఇస్తాడా? ఎట్టిస్తాడు? అసలు కట్టినప్పుడు ఈ ప్రాజెక్టు 62 ఎకరాలు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడా? అసలు రేవంత్ రెడ్డికి నర్మేట ఎక్కడుందో తెలుసా? నర్మేట ఎక్కడుందో తెలుసా? వీళ్ళు వచ్చిన మంత్రులకు ఎవరికన్నా నర్మేట ఎక్కడుందో తెలుసా? ఒకసారి ఆలోచించి. ఇప్పుడున్న మంత్రులు ఎప్పుడన్నా ఇంతకుముందు నర్మేటలా ఆ ఫ్యాక్టరీ దగ్గరికి కనుచూపులన్నా వేయరా? ఇలా ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుందంటే నడుస్తుందంటే కొత్త స్టార్ట్ కాలే, చాలా రోజులు నడుస్తుంది. 20 కోట్ల లీటర్లు కాళేశ్వరం నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి తెలుసా? ఆ 62 ఎకరాలు భూసేకరణకి ఎంత కష్టమైందో తెలుసా? దానిలో కష్టపడ్డ జాఫర్ శ్రీకాంత్ అంటోడు గుర్తున్నాడా మీకు ఎవరికన్నా? ఎట్లా సోమిరెడ్డి తెలుసా? మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇలా ఈ అందమైన ఫోటోలు, కోట్ల రూపాయల యాడ్స్, పెద్ద పెద్ద మాటలు వేయగానే కేసీఆర్ ఆనవాళ్ళని తుడిపేయలేదు. అబద్ధాలతోటి కేసీఆర్ ఆనవాళ్ళని అస్సలు తుడిపదు. మిత్రులారా, చాలామందికి తెలియాలి, ఇంకా చాలా ఉన్నది. వాస్తవంగా 2020-21 కంటే ముందు 50,000 ఎకరాల ఖమ్మం పరిసర ప్రాంతాలు. నేను తుమ్మల నాగేశ్వరరావుని తక్కువ కానీ ఆయన బిహేవియర్స్ని చూస్తే నిజంగా ఎంత ఏమైనా నాకు పొన్నం ప్రభాకర్ అన్న అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ దానిలో కొంచెం గౌరవం. ఎందుకు గౌరవం అంటే బీసీ బిడ్డ, ఉద్యమంలో ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా నా భాషలో చెప్పాలి అంటే పార్లమెంట్లో ప్రసవ వేదన అనుభవించిన పొన్నం ప్రభాకర్ ముందట కాలేసుకుండేంది, ఆ కథ ఏంది? తుమ్మల నాగేశ్వరరావు సిద్దిపేట గడ్డ మీద, సిద్దిపేట బిడ్డనే ఇప్పటికైతే పొన్నం ప్రభాకర్ సిద్దిపేటలో ఉండా అంటుండు, ఆయన ఇడిపోతా అంటుండు. ఇడిపోయి నాకేం బాధ లేదు. కానీ మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. దేనికి ఇలా వీడికి వచ్చి రైతు ఉత్సవాలు చేసుకోవాలి? రేవంత్ రెడ్డి ఇలా ఇప్పుడు కాలు పెట్టే ఊర్లో కూడా, నర్మెట్లో కూడా 350 మందికి
రుణమాఫీ కాలే. మీరు రుణమాఫీ అయిందని పెద్ద పెద్దగా డబ్బాలు కొడితే, ఇట్లాంటి యాడ్స్ వేస్తే, జంగారెడ్డి లాంటి వాళ్ళు అబద్ధాలు చెప్తే ఇడ ఇనటోడు ఎవరు లేడు. రేవంత్ రెడ్డి వచ్చి ఇనాగ్రేషన్ చేసే ఆల్రెడీ నడుస్తున్నటువంటి ఫ్యాక్టరీకి వచ్చి కొబ్బరికాయ కొట్టిన, రిబ్బన్ కట్ చేసిన అది హరీష్ రావు కేసీఆర్ది. కాబట్టి ఇక్కడున్న ప్రజలందరికీ తెలుసు. పొలిటికల్ టూరిస్టులకి, పొలిటికల్ బ్రోకర్లకి ఆ పని తెలియకపోవచ్చు. నేను ఇవాళ అడుగుతున్నా, నర్మేట గ్రామంలో రేవంత్ రెడ్డి వస్తుంది కదా, నర్మేట గ్రామం మీద రేవంత్ రెడ్డి నిలబడ్డప్పుడు ఆ గ్రామంలో రైతు రుణమాఫీ 350 మందికి కాలేదు. వార్తలు చదువుతున్న నా అయ్యకు నా అవ్వకు కూడా కాలేదు. మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి. రుణమాఫీ అయిపోయింది, రైతు భరోసా వేసిన, ఇట్లా అబద్ధాలు చెప్తూ ఎన్ని రోజులు ఉంటారు? ఎన్ని రోజులు కాలం వెళ్ళదీస్తారు? మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి. 3.60 కోట్లతోటి సెంట్రల్ డ్రగ్ స్టోరే కానీ, 25 కోట్లతో ఆయుష్ దవాఖానే కానీ, మల్యాలలో 1,40,40,00,000తో పిహెచ్సి కానీ, ఆయుష్ హాస్పిటల్ నంగునూరులో పెట్టాలని, నా సిద్దిపేటలో పెట్టాలని రేవంత్ రెడ్డి అనుకున్నాడా? లేదంటే తుమ్మల నాగేశ్వరరావు అనుకున్నాడా? మా ఇన్ఛార్జి వివేక్ అన్నడా? పొన్నం ప్రభాకర్ చేసిరు. ఎవరు చేసిరు? సిద్దిపేట ప్రజలకి ఈ అభివృద్ధి ఇయ్యాల రేవంత్ రెడ్డి వచ్చి కొబ్బరికాయ కొట్టేదో, రిబ్బన్ కట్ చేసేదో, జైలు కానీ, జైలు ఎలా ఓపెన్ చేస్తారు? జైలు ఎవరు చేసిరు? ఎవరు కట్టిర్రు? 78 కోట్లతో 30 ఎకరాల భూమిలో సిద్దిపేట జైలు నిర్మించింది హరీష్ రావు కేసీఆర్. దానికి ఎలా ఆడి కూడా పోలేవు, వచ్చేలుగా ఓపెన్ చేస్తావు. జైలు కట్టింది, గుడులు కట్టింది, బడులు కట్టింది, సిద్దిపేటను అభివృద్ధి చేసింది హరీష్ కేసీఆర్. అయితే ఇవాళ శంకుస్థాపనకు వచ్చింది మాత్రం రేవంత్ రెడ్డి. మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ సిద్దిపేట జిల్లాలో రేవంత్ రెడ్డి 4 ఓపెన్ చేస్తుంటే ఆ 4 కూడా హరీష్ రావు కేసీఆర్ సారథ్యంలో జరిగినాయి. వీళ్ళు కేవలం రిబ్బన్ కటింగ్ చేసే పొలిటికల్ టూరిస్టులు, పేపర్లో మేమే అన్నీ వేసుకున్నామని చెప్పే పొలిటికల్ బ్రోకర్లు. ఓపెన్గా చెప్తాను, వీళ్ళు ఇట్లా వచ్చి చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తూ ఇవ్వాల్సినవి ఇవ్వకుండా, ఇస్తా అన్నవి ఎగ్గొట్టి, ఇలా రైతు భరోసా దాదాపు 3 ఎగ్గొట్టినట్టు, ఒకదాని సగమే ఇచ్చి 3 రైతు భరోసాలు ఎగ్గొట్టి, రైతులకు రుణమాఫీ ఇస్తా అని మోసం చేసి, రైతులను ఆగం చేసి, ఇలా ఏ ముఖం పెట్టుకొని రైతులకు అంకితం చేస్తామని వస్తుర్రో ఇలా తెలంగాణ సమాజం తెలియాలి. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను సిద్దిపేట బిడ్డని, నర్మేటకి దాదాపు ఒక 30-40 సార్లు పోయినా. ఓపెనింగ్ పోయినా, భూమి పూజ అప్పుడు పోయినా, మధ్యలో పోయినా, కాలువ తీసినప్పుడు పోయినా, 20 కోట్ల ఫస్ట్ 10 కోట్ల లీటర్ల వాటర్ ఉన్నప్పుడు పోయినా, ఎడ్ల సోమిరెడ్డి ఈ కార్యక్రమాలన్నీ చూసుకున్నాడు. అంత అయిపోయినాక వచ్చి నేను చేసిన అని బిల్డప్లు ఇస్తుంటే అవగాహన లేని భజన పరులైనటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు వింటారేమో కానీ తెలంగాణ సమాజం చూస్తుంది. మిత్రులారా ఆలోచన చేయండి.